ధన్వులు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇరానీ కుబుస్ కోసం వెళ్తున్నాం కదా. ఈ చలికి వేడిగా ఇరానీ కుబుస్ తీసుకొని ఆ అమ్మని తినేద్దాం, ఓకేనా? తక్కువ ధరకు దొరికేది ఇరానీ కుబుస్ కదనా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ధన్వి. చూడన్నా, చూడు అద్దో వచ్చేసినాం. ధన్వి ఎక్కడికి వెళ్తున్నావు? ఇరానీ కుబుస్కి వెళ్తున్నావా? చూడండి మా ఆయన ధన్వి ఇద్దరు కుబుస్ దగ్గరికి వెళ్తున్నారు, ఇరానీ కుబుస్ దగ్గరికి. ఓన్లీ ఇరానీ కుబుస్ అనేది కేవలం చూడండి మా ఆయన ధన్వి ఇద్దరు ఉంటుంది. జెబియా అంటే మన ఇంటి దగ్గర సేమ్ సూపర్ మార్కెట్ అనమాట, దాని పక్కన ఉంటుంది. ఆ చిన్న చిన్న అంగళ్ళలాగా పెట్టుకోండి. తీసుకో వెళ్ళారు అక్కడ. మా ఆయన నన్ను అడుగుతున్నాడు ఎన్ని కావాలి. నేను త్రీ కావాలి అంటే 4 కావాలని చెప్తున్నాను. వాళ్ళు నవ్వుకున్నారు. చూడండి ఆ కుబుస్ అనేది చేసి ఫ్రెష్గా అక్కడ చేసి మామూలుగా అయితే మేము ఇప్పుడు కూలైన్లో ఉంటారు కదా, మేము 4 తీసుకున్నాము. కానీ మేము వెళ్ళే టైంకి ఎవరు లేరు, మేము మాత్రమే. ఎక్కువ తొందరగా సేల్ అయ్యేది బడ్జెట్లో దొరికేది ఏంటంటే ఇరానీ కుబుస్. చూడండి మా ఆయన దినారు ఇచ్చాడు. ఇరానీ కుబుస్ ఎంత అంటే 100 పిల్స్ అంటే మన ఇండియా డబ్బులు దినారు ఇచ్చాడు. 7 అంటే 27 రూపాయలు, 920 పిల్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఆ విధంగా అయితే చాలా బాగుంటుంది. కానీ మేము ఈరోజు చికెన్ కర్రీ అంటే జలుబు చేస్తుందని వేడిగా సమోసాలు కావాలని విత్ ఇరానీ కుబుసు సమోసా మిక్సింగ్లో చాలా బాగుంటుందని మా ఆయన సమోసాలు తీసుకురావడానికి పక్క షాప్కి వెళ్ళాను. చూడండి వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారో నేను అక్కడ చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత ఇదిగా చేస్తున్నారో, ఫాస్ట్గా చేస్తున్నారు. కానీ జనాభా అయితే ఈ టైంకి అయితే తక్కువ ఉన్నారు. కానీ ఇంకా కొంచెం టైం బట్టే ఒక 7కి అలా అయితే ఎక్కువ మెంబర్స్ వస్తారు, ఎందుకంటే డ్యూటీలు అయిపోయింటాయి కదా. అలా మా ఆయన సమోసా కుబూసు, మేము ఇరానీ కుబూసు మిక్సింగ్తో తింటున్నాము. కానీ మా పాప ఫస్ట్ టైం అనమాట కువైట్లో పుట్టిన తర్వాత ఇప్పుడు తినే టైం వచ్చింది కాబట్టి ఆ పాప కూడా బాగా ఇష్టంగా తింటుంది. చూడండి ఎలా తింటుందో. ధన్వి అయితే ఇరానీ కుబూస్ ఇదే ఫస్ట్ టైం తినడము, చాలా బాగుంటుంది. మేము ఈరోజు వేడిగా తింటున్నాము. ధన్వి చూడండి తను ఏదో చేస్తున్నానని పెద్దదిగా కనిపిస్తుంది, తుంచిస్తే మళ్ళీ చూస్తుంది. ఇంకా పెద్ద పీస్ ఇస్తున్నా కట్ చేసి తింటుందేమో అని పట్టుకుంది, కానీ